హలో ఎవ్రీవన్, ఏదైనా క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు? నేనైతే ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటూ బిల్లా మూవీ చూస్తాను అనమాట. ప్రభాస్ సార్ మూవీ నా ఫేవరెట్. అలా అని కాదు, అన్ని మూవీస్ నా ఫేవరెటే. ప్రభాస్ సార్ మూవీస్ ఏవైనా చూస్తాను అనమాట నేను. సో ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రభాస్ సార్ మూవీస్ కవర్ చేస్తూ ఉంటాను. సో అలా ఈరోజు నేను బిల్లా కవర్ చేస్తాను అనమాట. చాలా బాగా అనిపించింది. మీకు ప్రభాస్ సార్ మూవీస్లో ఏ మూవీ అంటే చాలా ఇష్టం? సో అలా మూవీ చూస్తున్న టైంలో మా డాడీ పిలిచారనమాట మమ్మల్ని. మనం డ్రైవింగ్కి వెళ్దాము, నేను డ్రైవింగ్ చేస్తాను అని. మేము రీసెంట్గానే కొత్త కార్ తీసుకున్నాం అనమాట, సెకండ్ హ్యాండ్ది. డ్రైవింగ్ పర్పస్ డాడీ తీసుకున్నారు. సో అలా డాడీ రీసెంట్గానే డ్రైవింగ్ నేర్చుకున్నారు. కంప్లీట్గా ఏమి నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకుంటున్నారు. డాడీ ఆఫీస్కి వెళ్తున్న టైంలో ఎప్పుడన్నా ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఒక రౌండ్ వేయడం అలా నేర్చుకున్నాను అనమాట. సరే సండే కాబట్టి అందరం ఇంట్లోనే ఉన్నాము. అలా డాడీ మా అందరినీ డ్రైవింగ్ తీసుకెళ్ళారనమాట. మా డాడీ చెప్పమన్నారనమాట, ఎలా డ్రైవ్ చేశారు, ఎలా డ్రైవ్ చేసి చెప్పాలి మీరు, నేను కష్టపడి నేర్చుకుంటున్నాను మీ అందరి కోసం డ్రైవింగ్ అని. అలాగే డాడీ ఇంకొక మాట అన్నారు, ఏంటంటే నేను అనుకోలేదు నా లైఫ్లో అసలు కారు కొంటానని, డ్రైవింగ్ నేర్చుకుంటానని అన్నారు. చాలా బాగా అనిపించింది ఆ ఫీలింగ్ మాకు కూడా. మేమందరం అలా ఒక అచీవ్మెంటే కదా మన లైఫ్లో, ఏదైనా ఇలాంటివి అచీవ్మెంట్సే. సో అలా అనిపించింది. అలా మేము మా డాడీ మమ్మల్ని ఒక రౌండ్ తీసుకెళ్ళారనమాట కార్లో. చాలా హ్యాపీ ఫీలింగ్. ఏం మాట్లాడాలి, అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.